హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తరమ. ఈరోజు మనం సొగస్యుడి తరమలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి వచ్చేసామండి. శ్వేత సారీ మందిర్ పేరు వినగానే మనకి గుర్తుకొచ్చేది ప్యూర్ కంచి పట్టు శారీస్. ఈ రోజు కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో లైట్ వెయిట్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. ఈరోజు మనం మీ షోరూంలో లైట్ వెయిట్లో తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి పట్టు శారీస్లో ఆల్ వెరైటీస్ చూద్దాం. మన ఫస్ట్ సారీ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. చాలా రీజనబుల్ ప్రైస్కే అవైలబుల్ ఉంటుంది ఈ సారీ. అట్లా అనేసి మనకి క్వాలిటీలో ఏం తక్కువ కాదండి, మంచి క్వాలిటీతోనే మనకి ఈ సారీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం చూసిన సారీ వచ్చేసరికి బ్లూ కలర్ కదా. టోటల్ సారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్, సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ అంటే పళ్ళు పార్ట్ మాత్రం టోటల్గా జరీ అనేది బాగా హైలైట్ చేశారు. ఇక్కడ వేరే ఫ్లవర్స్ అండ్ క్రీపర్ డిజైన్ కాకుండా ఓన్లీ క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ లాగా ఒక డైమండ్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే ఇప్పుడు మనకి పళ్ళులో ఏ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ని మనకి బోర్డర్లో కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ తీసుకున్న జరీ వచ్చేసి బోర్డర్లో బ్రైట్ జరీ తీసుకున్నారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుందండి. అలాగే శారీ మొత్తం కూడా మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో సెల్ఫ్ డిజైనింగ్, డ్రాప్ టైప్ ఆఫ్ సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది మిడిల్ పార్ట్లో అంతా కూడా. ఈ జరీతో ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి బాగా హైలైట్ అయ్యే విధంగా టోటల్ శారీ అంతా కూడా విత్ మ్యాంగోతో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ని కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా లైన్స్ వైజ్గా ఆల్టర్నేట్గా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంది, మనకి తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది, ప్లస్ మనకి లైట్ వెయిట్ కూడా ఉందన్నమాట. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ అండి. అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉంటుంది, శారీ మెయిన్ కలర్ కూడా ఇదే కలర్ వచ్చింది కాబట్టి సేమ్ కలర్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా శారీలో ఉన్నటువంటి బోర్డర్నే కామన్గా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. శారీలో మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి సెల్ఫ్ డిజైనింగ్లో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. 1989 రూపీస్ ఓన్లీ. మన నెక్స్ట్ శారీ వచ్చేసి గంధం కలర్ అండ్ చాక్లెట్ కలర్ 2 కలర్స్ మిక్స్తో ఉందండి. టోటల్ శారీ అంతా కూడా మంచి కలర్స్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. పళ్ళు మెయిన్ కలర్, అలాగే శారీ మెయిన్ కలర్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంది. కాకపోతే పళ్ళులో మనకి జరీతో బాగా హైలైట్ చేశారనమాట. ఇక్కడ మొత్తం కూడా మ్యాంగోని కొంచెం డిఫరెంట్ షేప్ తీసుకుని ఇక్కడ మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు బోర్డర్స్ వేరే ఉంటాయి, సారీ మెయిన్ బోర్డర్స్ వేరే ఇచ్చారు. పళ్ళు బోర్డర్స్ చూసినట్లయితే 2 స్టెప్స్ లాగా తీసుకున్నారండి. ఇక్కడ కొంచెం హెవీగా జరీ కనిపించేటట్లుగా లైన్స్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం తక్కువ జరీ కనిపించే విధంగా లైన్స్, ఇంకా కొంచెం సన్నగా వచ్చే విధంగా లైన్స్ ఇచ్చారు. ఎక్కువ డిజైన్ వద్దు, కొంచెం సింపుల్గా శారీ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయి. ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటాయండి. ఫస్ట్ బోర్డర్ చూద్దాము. బోర్డర్ చూసినట్లయితే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా జరీతో డిజైన్ చేశారు, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ వీట్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ మిక్స్తో ఇచ్చారనమాట. ఈ 2 కలర్స్ మిక్స్ అయిన చోట మనకి ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ లాగా తీసుకుని పీకాక్ అలాగే డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్ని మనకి క్రియేట్ చేశారు. ఇట్లా ఆపోజిట్గా ఉండే విధంగా 2 పీకాక్స్ ఇచ్చేసి మధ్యలో డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చేసి మళ్ళీ క్రీపర్ యాడ్ చేసి మళ్ళీ సేమ్ పీకాక్స్ని ఇట్లా త్రూ అవుట్ శారీ అంతా కూడా 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. కానీ పైన బోర్డర్లో పీకాక్స్ అనేది ఆపోజిట్గా కనిపిస్తుంది కదా, కింద మనకి క్లియర్గా ఉంటుంది. కింద బోర్డర్ చూద్దాం. డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు, కాకపోతే కలర్స్ అనేది మాత్రం శారీలో ఉన్నటువంటి కలర్సే తీసుకున్నారనమాట. కింద కూడా పైన మిడిల్ పార్ట్లో చూసినట్లయితే శారీ మిడిల్ పార్ట్లో కొంచెం బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్కువ మనకి దీంట్లో ఎలివేట్ అవుతుంది ఈ శారీలో. దీంట్లో ఏంటంటే మెయిన్ మనకి ఎప్పుడు రెగ్యులర్గా చూసే శారీస్ ఏంటంటే ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ చూస్తూ ఉంటాము. దీంట్లో అలా కాకుండా ట్రయాంగిల్ షేప్ అండ్ ఓవెల్ షేప్లో ఉన్నటువంటి డిజైన్ అనేది మనకి ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. మిడిల్ పార్ట్లో మనం ఎక్కడా కూడా జరీ అనేది అస్సలు ఇవ్వలేదండి. దీంట్లో ఓన్లీ బోర్డర్స్ అండ్ పళ్ళులో మాత్రమే బాగా హైలైట్ చేశారు. శారీ మిడిల్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్లో కూడా అదే డిజైన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1989 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. అది కూడా ఏంటంటే డార్క్ బ్లూ కాకుండా స్కై బ్లూలోనే కొంచెం డార్క్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా కల్నేత ఉంటుంది, దానిపైన డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఈ బిగ్ సైజ్లో ఫ్లవర్స్ ఏవైతే మనకి కనిపిస్తున్నాయో ఈ ఫ్లవర్కి మధ్య గ్యాప్ అనేది కనిపించకుండా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఎడ్జెస్లో బోర్డర్స్ చూసినట్లయితే మ్యాంగో డిజైనర్ క్రీపర్ ఒకటి ఉంటుంది 2 సైడ్స్ ఎడ్జెస్లో. మిడిల్లో మాత్రం ఫ్లవర్ డిజైన్నే మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా యాడ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి
పళ్ళు కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇంకొక సైడ్ బోర్డర్ చూసినట్లయితే కనుక శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోకి వచ్చే విధంగా ఉంది కాబట్టి ఈ బోర్డర్ అనేది మనకి బ్రైట్గా కనిపిస్తుంది. శారీ మెయిన్లో బోర్డర్స్ చూద్దాము. పళ్ళు నుంచి స్టార్ట్ చేసే శారీ మొత్తం కూడా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారండి. ఇక్కడ మనకి 3 కలర్స్ వేరియేషన్తో, అంటే చిన్న బోర్డరే కానీ అంటే 3 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నారు. 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ 3 కలర్స్ ఇచ్చారనమాట. ఒకటి పైన బోర్డర్ చూసినట్లయితే కనుక కల్నేత బ్యాక్గ్రౌండ్తో పళ్ళు కలర్ కాంబినేషన్, ఇంకొక కలర్ బ్లూ కలర్ ఇచ్చేసి దాని మీద సన్నటి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి కొంచెం మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని లోటస్ క్రీపర్ పార్ట్, తర్వాత అగైన్ మనకి చిన్న కడ్డీ బోర్డర్. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ ఈ సారీకి 2 వైపులా కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే నెమలి పింఛంలో అంటే పికాక్కి ఒక టెయిల్ వచ్చినప్పుడు నెమలి పింఛం వస్తుంది కదా, సేమ్ అదే టైప్లో మనకి ఇక్కడ కొన్ని లీవ్స్ మనకి అలా క్రియేట్ చేశారనమాట. నెమలి పింఛం టైప్లో మనకి లీఫ్ పార్ట్ని క్రియేట్ చేశారు. ఇది కొంచెం డల్ ఫినిషింగ్తో ఉంటుంది ఈ లీఫ్ పార్ట్ అనేది. ఫ్లవర్ ఇంకొక కొన్ని లీవ్స్ వచ్చేసి మనకి బ్రైట్ జరీతో డిజైన్ చేశారు. ఎక్కడా కూడా మనకి గ్యాప్ అనేది అస్సలు కనిపించకుండా టోటల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ సారీలో మెయిన్ సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో ఆ బోర్డర్స్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6189 రూపీస్కి ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ రెడ్తో, అంటే కల్నీత బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారండి. ట్రెడిషనల్ కలర్స్ యాడ్ చేశారు ఈ సారీలో. సారీ మెయిన్ కలర్ వచ్చేసి కల్నేత రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేత ఇచ్చారు కదా. పళ్ళు చూసినట్లయితే కనుక డార్క్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన అంతా కూడా బ్రైట్గా కనిపించే విధంగా ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ని మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి పెటల్స్ అంతా కూడా హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా కొంచెం లైన్స్ వైజ్గా కనిపించే విధంగా డిజైన్ వచ్చింది. ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే యాంటిక్ జరీతో లోపల ఫినిషింగ్ ఇచ్చేసి పైన మొత్తం కూడా హెవీ జరీ తీసుకున్నారు. లోపల కింద మస్టర్డ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కూడా కొంచెం ఎలివేట్ అయ్యే విధంగా వచ్చింది. ప్లస్ మనకి ఇక్కడ మజంటా పింక్ కలర్ డార్క్ కలర్ కూడా కనిపిస్తుంది అనమాట. 2 సైడ్స్ కొంచెం వేవీ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసరికి పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. ఇంకొక సైడ్ బోర్డర్ వచ్చేసి ఒక హాఫ్ పార్ట్ పళ్ళు కలర్, ఇంకొక హాఫ్ పార్ట్ మెయిన్ శారీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. శారీ మొత్తం ఓపెన్ చేద్దాం. ఎక్కువ గోల్డిష్ కలర్ కనిపిస్తుందండి శారీ మొత్తం కూడా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ 2 కలర్స్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకి 3 వేరియేషన్స్. పైన బోర్డర్ అంతా కూడా హెవీ జరీ ఇచ్చేసి కట్ వర్క్ స్టైల్లో లోటస్ ఫ్లవర్ ఒకటి 4 పెటల్స్తో ఒక ఫ్లవర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మ్యాంగోస్తో అండ్ ఫ్లవర్ డిజైన్తో ఒక టర్నింగ్ క్రీపర్ యాడ్ చేశారు. ఇంకొక డిజైన్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ అండ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఇదే కామన్గా కంటిన్యూ అవుతుంది బోర్డర్ అనేది. శారీ మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే కల్నేత కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్కి క్రాస్ లైన్స్ లాగా టోటల్ శారీ అంతా కూడా డబుల్ మ్యాంగో డిజైన్కి చుట్టూ పెటల్స్ యాడ్ చేసి ఒక ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారనమాట. శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఈ టైప్ ఆఫ్ శారీస్కి అంటే ఎక్కువ గోల్డ్ కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ శారీస్కి మనం గోల్డ్ ఎంత తక్కువ పెడితే అంత హైలైట్ అవుతుంది శారీ. పళ్ళు కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. ఓన్లీ 6189 రూపీస్. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి కల్నేత కాంబినేషన్లో వస్తుందండి. టోటల్ సారీ అంతా కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. పళ్ళు మొత్తం కూడా జరీతో బాగా హైలైట్ చేశారు. ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా మనకి బోర్డర్స్ లాగానే కొంచెం లైన్స్ వేరియేషన్ చూపించారు. అంటే ఒకటే టైప్ ఆఫ్ డిజైనే మనకి బోర్డర్స్ లాగా 4 లైన్స్ ఇచ్చారనమాట. మ్యాంగో డిజైన్ అనేది దీంట్లో కనిపిస్తుంది మొత్తం కూడా. దాంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా సన్నటి ఫ్లవర్ డిజైన్ అనేది ఒకటి కనిపిస్తుంది. ప్లస్ ఎడ్జెస్లో ఒక టర్నింగ్ క్రీపర్ ప్లస్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఇట్లా ఒకటే బోర్డర్లో మనకి 3 to 4 డిజైన్స్ అనేది మనకి కంటిన్యూ చేశారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఈ సారీకి బోర్డర్ చూద్దాం. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి లోటస్ ఫ్లవర్ని కొంచెం షేడెడ్ టైప్లో ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ జరీ ఉంటుంది. అలాగే మనకి లోటస్ ఫ్లవర్ లోపల ఫిల్లింగ్ కూడా మనకి కొంచెం డల్ ఫినిషింగ్ జరీ యూస్ చేశారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి ఒక బోర్డర్ చిన్న బోర్డర్ లాగా కూడా మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇక్కడ కూడా ఒక టర్నింగ్ క్రీపర్ని కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బిగ్ సైజ్లో మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ శారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా మనకి కల్నేత కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్
కలర్ మిక్స్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆల్టర్నేట్ లైన్స్ని మాత్రమే మనకి జరీతో హైలైట్ చేశారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా అంటే ఒక లైన్ మొత్తం కూడా ఫ్లవర్ అండ్ క్రీపర్తో ఒక టర్నింగ్ క్రీపర్ లాగా మనకి స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. అదేంటంటే జరీ ఇవ్వకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. ఇంకొక లైన్ చూసినట్లయితే ఓన్లీ సింగిల్ ఫ్లవర్స్ని ఒక లైన్ లాగా ఫామ్ చేసి ఆల్టర్నేట్గా మనకి కంటిన్యూ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఈ ఆల్టర్నేట్ లైన్స్ అనేది హైలైట్ చేస్తూ కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ బ్లూ అండ్ డార్క్ మరూన్ కలర్ మిక్స్ ఉంటుంది. దీనిపైన ఉన్న డిజైన్ చూసారు కదా, ఇంతకుముందు మనం శారీలో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ని, కాకపోతే జరీ అనేది మిస్ చేసి ఓన్లీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మాత్రమే కంటిన్యూ చేశారు. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ అండి. శారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా అవే బోర్డర్స్ని ఈ బ్లౌజ్ పార్ట్కి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4,889 రూపీస్. మన నెక్స్ట్ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి, ప్యూర్ పట్టు మెటీరియల్. టోటల్గా మనకి డిజైనర్ టైప్ ఆఫ్ శారీస్ వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో 1 మీటర్ పళ్ళు అనేది డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అలాగే బాక్సెస్ టైప్లో కంటిన్యూ అవుతుంది. జరీతో బాగా హైలైట్ చేశారు ఈ పళ్ళు పార్ట్ అంతా కూడా. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే ఒక లీఫ్ టైప్ ఆఫ్ బోర్డర్ని 3 కలర్స్ వేరియేషన్తో, అంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి, ఆ 2 కలర్స్తో 2 లీవ్స్ ఇచ్చేసి ఇంకొకటి గోల్డ్ కలర్ అనేది యాడ్ చేసి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. మళ్ళీ ఎడ్జ్లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది యాడ్ చేశారు. ఇది టోటల్గా మనకి 1 మీటర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది, సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది, ప్యూర్ పట్టు మెటీరియల్. దీంట్లో బోర్డర్స్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారండి, హెవీ బోర్డర్స్ కాకుండా సింపుల్గా వచ్చే విధంగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. శారీ మొత్తం కూడా కల్నేత పికాక్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ మిక్స్ ఉంటుంది శారీ మెయిన్ కలర్. పళ్ళులో చూసినా కూడా మనకి 2 కలర్స్ మిక్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. పైన బోర్డర్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్తోనే మనకు ఒక లీఫ్ వర్క్, ఇంతకుముందు మనం అంటే పళ్ళులో ఏదైతే చూసామో అదే డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే కలర్ అనేది మనకి చేంజ్ చేశారు. ఇక్కడ బ్లూ కలర్, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 3 కలర్స్తో మనకి లీఫ్ వర్క్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి పెటల్స్ టైప్లోనే కొంచెం షేడెడ్ లాగా తీసుకున్నారనమాట. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్లో మాత్రం మనకి వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ అనేది మిడిల్ పార్ట్లో కంటిన్యూ చేస్తూనే దాని కింద ఇంతకుముందు మనం పళ్ళులో కొంచెం డిఫరెంట్ డిజైన్ అని చెప్పుకున్నాం కదా, ఆ డిజైన్ బోర్డర్ ఒకటి, కింద మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బోర్డర్ ఒకటి ప్లెయిన్ ఇచ్చారనమాట పట్టు బోర్డర్. టోటల్గా మనకి 3 వేరియేషన్స్తో కింద బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. బ్లౌజ్ పళ్ళు కలర్ అండి, పళ్ళు కలర్ ఇచ్చారు. కాకపోతే దీనిపైన ఉన్న డిజైనింగ్ మాత్రం శారీ మిడిల్ పార్ట్లో ఓన్లీ పెటల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా శారీలో ఉన్నట్టే ఉంటుంది. పైన బోర్డర్ కూడా సింగిల్ లైన్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5,589 రూపీస్కి అవైలబుల్ ఉంటుంది. మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి, మంచి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్, ఈ 2 కలర్స్ కూడా ఎవర్ గ్రీన్ కలర్స్ కాంబినేషన్. శారీలో పళ్ళు చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. గ్రీన్ కలర్ ఇచ్చేసి దాని మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దాంట్లో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్, ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్, రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ 3 వేరియేషన్స్ ఇచ్చారు 1 మీటర్ పళ్ళులో. ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్తోనే మనకి లీఫ్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. టోటల్ మనకి 1 మీటర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ శారీ చూసినట్లయితే కనుక ప్లెయిన్ ఇస్తారండి. మనకి బోర్డర్లో గ్రీన్ కలర్ ఇచ్చారు, తర్వాత కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా ఇదే టైప్ ఇచ్చారు. పళ్ళు గ్రీన్ వచ్చింది, పైన బోర్డర్లో కూడా గ్రీన్ కలర్ వచ్చింది. కానీ శారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, కానీ మొత్తం కూడా ప్లెయిన్ ఉంది కదా. దీనిపైన ఏంటంటే ఏదైనా అప్లిక్ వర్క్ కానీ లేదు అంటే గ్రీన్ కలర్తో ఏదైనా ప్రింట్ కానీ చేయించుకోవచ్చు. కానీ శారీ మెయిన్లో వచ్చేసరికి మనకి సెల్ఫ్ లైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. 1 or 2 టైమ్స్ మనం ఇలా కట్టుకున్న తర్వాత మనం ఏదైనా డిజైన్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. మరి ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. గ్రీన్ కలర్ సెల్ఫ్ కలర్ లైన్స్ ఇచ్చారండి, అంటే శారీ ఎల్లో కలర్తో సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు కదా అదే టైప్లో ఉంటుంది. బోర్డర్స్ కూడా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో 2 వేరియేషన్స్తో మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ 4,389 రూపీస్. మన నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అలాగే కల్నేత కాంబినేషన్తో మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. కానీ కలర్స్ మాత్రం మంచి కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. లేడీస్ ఫేవరెట్ కలర్ డార్క్ రాణి పింక్ కలర్
ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంటుందండి పళ్ళు మొత్తం కూడా. ఓన్లీ జిగ్జాగ్ లైన్స్తోనే మనకి హెవీగా కనిపించే విధంగా పళ్ళు ఇచ్చారు. దట్టు కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ వచ్చింది, పళ్ళు కలర్ అలాగే శారీ మెయిన్ కలర్. దీనివల్ల ఏంటంటే మనకి దీంట్లోని డిజైన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళులో బోర్డర్ చూసినట్లయితే మనకి పైతానీ స్టైల్ డిజైన్, అంటే స్టెప్స్ వైజ్గా వస్తుంది మనకి పైతానీ స్టైల్లో. అవుట్లైన్ అనేది గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్కి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట, 2 సైడ్స్ కూడా. ఇది పళ్ళు డిజైన్ మాత్రమే ఉంటుంది బోర్డర్. ఇది సారీ మెయిన్కి వచ్చేసరికి పైతానీ బోర్డరే, కాకపోతే పైతానీ బోర్డర్లో ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్ ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ సింగిల్ కలర్ కాంబినేషన్తో బిగ్ సైజ్ మ్యాంగోస్ని మనకి ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. తర్వాత కింద మనకి రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది, దాని మిడిల్లో వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి జరీ అనేది ఎక్కడా కూడా మిక్స్ చేయకుండా మిడిల్ పార్ట్లో సెల్ఫ్ డిజైనింగ్తో టోటల్ శారీ అంతా కూడా మంచి షైనింగ్ లుక్ అండ్ బ్యూటిఫుల్గా కనిపించే విధంగా ఇచ్చారు. సెల్ఫ్ డిజైనింగ్ వేవీ టైప్ ఆఫ్ లైన్స్, చిన్న చిన్న డైమండ్ టైప్ ఆఫ్ లైన్స్, డాట్స్ లాగా డిజైన్ వచ్చింది. శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు, ప్లస్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే మిడిల్ పార్ట్లో శారీలో ఏదైతే డిజైన్ చూసామో వేవీ టైప్ ఆఫ్ అలాగే డాట్స్ లాగా సేమ్ అదే డిజైన్ని ఇక్కడ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5989 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి పట్టు ఫ్యాబ్రికే అండి, కాకపోతే లైట్ వెయిట్లో ఎక్కువ మనకి థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు. ప్యూర్ పట్టు మెటీరియల్ ఇది. పళ్ళు చూసినట్లయితే కల్నేత కాంబినేషన్ వచ్చింది, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్కి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. అదంతా కూడా మనకి ఎక్కువ జరీతో హైలైట్ చేశారు, 1 మీటర్ పళ్ళు అంతా కూడా. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ కలర్ అనేది వేరియేషన్ కనిపిస్తుంది. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇక్కడ మనకి 4 మ్యాంగోస్ని ఒక లైన్ లాగా ఫామ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే పళ్ళులో వచ్చిన బోర్డర్ అండి ఇది, సేమ్ బోర్డరే, కాకపోతే ఇక్కడ వచ్చేసరికి బేస్ బ్లూ కలర్, దానిపైన పింక్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ వర్క్, ఇలా మనకి ఆల్టర్నేట్గా డిజైన్ చేశారనమాట. కింద మ్యాంగోస్ డిజైన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏదైతే మనం థ్రెడ్ వర్క్ బోర్డర్ అండ్ జరీ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు, అంటే ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ లాగా కాకుండా స్క్వేర్ టైప్లో మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ కల్నేత, కాకపోతే దీంట్లో డిజైనింగ్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్లో ఏదైతే స్క్వేర్ టైప్ ఆఫ్ లైన్స్ డిజైన్ ఉందో ఆ డిజైన్ని కంటిన్యూ చేశారు. బోర్డర్స్ మాత్రం శారీకి మొత్తం ఏదైతే బోర్డర్ ఉందో 2 సైడ్స్ అదే బోర్డర్ని ఈ బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5689 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ శ్వేత శారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కల్నేత బ్యాక్గ్రౌండ్తోనే లైట్ వెయిట్లోనే బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. లేడీస్ ఫేవరెట్ కలర్ యాడ్ చేశారు ఈ శారీలో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. అన్నీ కూడా మనకి మొత్తం ప్రతి ఒక్క లైన్లో కూడా మ్యాంగో డిజైన్ యాడ్ అవుతుంది, కాకపోతే ఒక లైన్లో వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ మ్యాంగో ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి జరీతో ఇచ్చారు. ఇట్లా మనకి ఆల్టర్నేట్గా ఆల్మోస్ట్ ఒక 10 to 15 లైన్స్తో మనకి మ్యాంగో డిజైనర్ బోర్డర్ని 1 మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా ఇదే, ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. మొత్తం కూడా పైన చంద్రకాంత కలర్ కాంబినేషన్తో చిన్న లైన్ వదిలేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా హెవీగా కనిపించే విధంగా ఆల్మోస్ట్ 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు, జరీ బోర్డర్. దానిపైన చంద్రకాంత కలర్ కాంబినేషన్తో మిడిల్ పార్ట్లో ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ని మనకి కంటిన్యూ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది, ప్లస్ మనకి కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. కడ్డీ బోర్డర్ లోపల బ్రైట్ గా కనిపించే విధంగా సింపుల్ గా చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బిగ్ సైజ్ లో మనకి ట్రీస్ టైప్ లో డిజైన్ కనిపిస్తుంది. శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఆ 2 కలర్స్ కాంబినేషన్ లోనే ఎక్కువ పింక్ కలర్ అనేది కనిపించే విధంగా మనకి ఈ ట్రీస్ డిజైన్ ఇచ్చారు. ప్రతి ఒక్క ట్రీలో కూడా మనకి అక్కడక్కడ జరీ అనేది ఎలివేట్ చేశారు. శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారు. శారీలో ఉన్నట్టే మనకి 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6189 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ వెయిట్లో కంచిపట్టులోనేనండి. ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు మెటీరియల్స్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్
ఇది మనకి లంగావని స్టైల్లో వస్తుందండి ఈ సారీ. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. అంటే టోటల్గా మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంది. పళ్ళు అంతా కూడా బ్లూ కలర్, సారీ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్తో మనకి కుచ్చిళ్ళ పార్ట్లో ఇచ్చారనమాట. అంటే టోటల్గా మనకి 3 వేరియేషన్స్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే కనుక డిఫరెంట్ డిజైన్స్తో మనకి లైన్స్ వైజ్గా క్రాస్ లైన్స్ లాగా ఎక్కువ హెవీగా కనిపించకుండా సన్నటి డిజైన్తోనే మనకి మొత్తం 1 మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. బోర్డర్ చూసినట్లయితే పైన వచ్చేసరికి సన్నటి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ వచ్చింది కాబట్టి మనకి బ్లూ కలర్ కాంబినేషన్, ఇంకొకటి కడ్డీ బోర్డర్ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే చేంజ్ అవుతుందో ఆ కలర్తో పైన మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ లాగా సెల్ఫ్ డిజైనింగ్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. తర్వాత ట్రయాంగిల్ టైప్లోనే మనకి జరీతో కూడా క్రియేట్ చేశారు పళ్ళు పార్ట్లో. అలాగే పైన కూడా సేమ్ డిజైనే, కాకపోతే కింద బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది గ్రీన్లో. కుచిళ్ళ పార్ట్లో స్మాల్ టైప్లో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అదే డిజైన్ అంటే అదే కలర్ కాంబినేషన్ మనకి పైన బోర్డర్లో కూడా చిన్న డైమండ్స్ లాగా కనిపిస్తుంది. పింక్ కలర్ 3 కలర్స్ వేరియేషన్ ఉంది. మరి ఈ 3 కలర్స్ వేరియేషన్ ఉన్న ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు అంటే షోల్డర్ పార్ట్లో అంతా కూడా ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి మనకి పింక్ కలర్తో ఇచ్చారు. దీనిపైన లీఫ్ వర్క్ లాగా చిన్న బుటీస్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5889 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మన నెక్స్ట్ సారీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ నుండి చాలా డిఫరెంట్గా ఇచ్చారు. థ్రెడ్ వర్క్తోని మనకి షేడెడ్ టైప్లో పెయింట్ టైప్లో కనిపిస్తుంది, కానీ ఇది మనకి పెయింట్ కాదు, శారీ మొత్తం వీవింగ్తోనే వచ్చింది. పళ్ళు వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేత, కానీ బాగా హైలైట్ అయ్యే కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. 2 బ్లాక్స్ లాగా వచ్చారు. ఓ డిజైనర్ టైప్ ఆఫ్ పళ్ళు ఇచ్చారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్తో తీసుకున్నారు. మొత్తం కూడా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్కి గ్రీన్ కలర్ అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది చిన్నగా టచ్ చేస్తూ కింద కొంచెం హెవీ లుక్ కనిపించే విధంగా మనకి బోర్డర్ అనేది ఇచ్చారనమాట. పైన బోర్డర్కి కింద బోర్డర్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. అంటే సేమ్ కలర్స్ కాంబినేషనే, కాకపోతే కొంచెం లెంతీగా తీసుకున్నారు ఇక్కడ. అలాగే మిడిల్ పార్ట్ చూసారు కదా, పెయింటింగ్ టైప్లో కనిపిస్తుంది. వాటర్ షేడెడ్ అంటారు కదా, కొంచెం ఆ టైప్లో కనిపిస్తుంది. డార్క్ చాక్లెట్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ మిక్స్తో వచ్చిందనమాట ఈ డిజైన్ అంతా కూడా. దీనికి మరి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి కల్నీత బ్యాక్గ్రౌండ్తో పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డర్సే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. 8489 రూపీస్ ఓన్లీ. చూసారు కదండి శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమ్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చూసారు కదండి శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమ్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.